స్టైలిష్ ట్రెండ్స్ ప్రేక్షకులకు స్వాగతం. దీనిలో మీరు ప్రొఫెషనల్ వే ఆఫ్ మార్కింగ్, కటింగ్, స్టిచ్చింగ్, స్మార్ట్ వే ఆఫ్ ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ క్రియేటింగ్ న్యూ గార్మెంట్స్ అన్నీ చాలా సింపుల్ గా ఈజీ వేలో నేర్పబడుతుంది. ముందుగా మీరు ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తున్నారు కదా ఇక్కడ సబ్స్క్రైబ్ బటన్, దాన్ని క్లిక్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ ని ట్యాప్ చేయండి. థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ అండ్ వాచింగ్. ఈ వీడియోలో నేను చుడిదార్ టాప్ని ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తాను. ఇది చూసాక సింపుల్ కుర్తీని మీరు ప్రొఫెషనల్గా ఎలా కన్సీల్ చేయాలి, అలాగే డాట్స్ ఎలా ఇవ్వాలి, సైడ్స్ ఎలా జాయిన్ చేయాలో తెలుసుకుంటారు. లాస్ట్ వీడియోలో మార్కింగ్ అండ్ కటింగ్ ఆఫ్ చుడిదార్ టాప్ ఎలా చేయాలో చూపించాను. ఇప్పుడు డాట్స్ ఎలా ఇవ్వాలో చూస్తారు. డాట్స్ అంటే ఏం లేదండి, మనం వేసుకునే గార్మెంట్లో ఎక్సెస్గా వచ్చే పార్ట్ని దాన్ని తీయడానికి మనము డాట్స్ ఇస్తామన్నమాట. చెస్ట్ లైన్ మీద 4 ఇంచెస్ మార్క్ చేయండి. దీని మెజర్మెంట్స్ డిస్టెన్స్ బిట్వీన్ 2 అపెక్స్ పాయింట్స్. ఈ లైన్ని హిప్ లైన్ దాకా ఎక్స్టెండ్ చేసుకోవాలి. వేస్ట్ లైన్ వచ్చేసి సెంటర్లో ఉంటుంది కాబట్టి 1/2 ఇంచ్ లైన్కి ఈదర్ సైడ్స్ని మార్క్ చేస్తూ చెస్ట్ లైన్ నుంచి 1 ఇంచ్ డౌన్కి, అలాగే హిప్ లైన్ నుంచి 1 ఇంచ్ అప్కి మార్క్ చేసుకో. ఇప్పుడు ఈ 4 పాయింట్స్ని ఇలా డైమండ్ డాట్తో కలపండి. ఇది 1 సైడ్ మార్కింగ్ అండి. సో ఇలానే మనం ఇంకొక సైడ్ కూడా మార్కింగ్స్ ఇవ్వాలి. దానికి నేను ఈజీ ప్రొసీజర్ ఫ్రంట్ కుర్తీని అన్ఫోల్డ్ చేసి కరెక్ట్గా మళ్ళీ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు మనం మార్కింగ్స్ చేసుకున్న పాయింట్స్ మీద మెల్లిగా ప్రెస్ చేయాలి. ఇప్పుడు అన్ఫోల్డ్ చేస్తే చాక్ మార్క్స్ ఏవైతే ఉన్నాయో అవి ఇంకొక సైడ్ కూడా కనిపిస్తాయి. దీన్ని ఇప్పుడు డార్క్గా మార్క్ చేస్తున్నాను. ఇలా సెంటర్లో పట్టుకొని మనం ఇప్పుడు ట్రయాంగిల్ షేప్ కనిపిస్తుంది, దాని మీద మనం స్టిచ్ చేయాలి. ఈ డాట్స్ ఇవ్వడం వలన మన షేప్ పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది. సేమ్ అలానే రెండో సైడ్ కూడా స్టిచ్ చేయాలి. ఇప్పుడు బ్యాక్ డాట్స్ మార్కింగ్ చూద్దాము. లైన్ మీద సెంటర్ ఫోల్డ్ నుంచి 4 ఇంచెస్ మార్క్ చేసుకొని స్ట్రైట్ లైన్ డ్రా చేయాలి హిప్ లైన్ దాకా. సెంటర్లో ఉన్న వేస్ట్ లైన్ 2 సైడ్స్న 1/2 ఇంచ్ మార్క్ చేసుకోవాలి. అలాగే చెస్ట్ లైన్ కిందగా 1 ఇంచ్, హిప్ లైన్ మీదుగా 1 ఇంచ్ మార్క్ చేసుకొని సేమ్ ఇందాక డ్రా చేసినట్టే డాట్ని డ్రా చేయాలి. ఇప్పుడు ఈ మార్కింగ్స్ని ఇంకొకసారి ట్రాన్స్ఫార్మ్ చేస్తాను. బ్యాక్ నెక్ లైన్ కన్సీల్ చేయడానికి బయా స్ట్రిప్ యూస్ చేస్తున్నాను. ఇది 1/4 ఇంచ్ ఫోల్డ్ చేశాను. ఫోల్డ్ చేసిన దాని మీద స్టిచ్ చేసుకుందాము. నెక్ లైన్ కన్సీల్ చేయడానికి క్రాస్ స్ట్రిప్నే యూస్ చేయాలి. మీరు గుర్తుపెట్టుకోవాలి, స్ట్రైట్ స్ట్రిప్స్ని యూస్ చేయకూడదు కన్సీల్ చేయడానికి. ఇది నెక్ లైన్ బాడీస్ మీద ప్లేస్ చేస్తూ, అంటే రైట్ మీద రైట్గా పెడుతూ నెక్ లైన్ మీద స్టిచ్ చేయాలి. నెక్ లైన్స్ని మీరు ఎప్పుడు స్టిచ్ చేసినా దాన్ని స్ట్రెచ్ చేయకూడదు, జస్ట్ అలానే రన్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇప్పుడు స్లిట్స్ ఇస్తూ థ్రెడ్ లైన్ దాటకుండా చూసుకోండి. బయా స్ట్రిప్ని రాంగ్ సైడ్ టర్న్ చేసి టాప్ స్టిచ్ ఇవ్వాలి.
అలాగే కింద సైడ్ బయా స్ట్రిప్కి మనం హ్యాండ్ హెమ్ అయినా చేయొచ్చు. నేను ఇక్కడ టాప్ స్టిచ్ ఇస్తాను మళ్ళీ 1/2 ఇంచ్ గ్యాప్తోనే. అలాగే డాట్స్ మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇందాక చూసినట్టే దాని మీద స్టిచ్ చేసుకోవాలి. ఇది బ్యాక్ ప్యానెల్ అండి. దీని మీద ఫ్రంట్ ప్యానెల్ లే చేస్తూ రైట్ మీద రైట్ పెడుతూ షోల్డర్స్ జాయిన్ చేసుకోవాలి రాంగ్ సైడ్లో. ఈ మార్కింగ్స్ పర్ఫెక్ట్గా ఉంటే మీ షోల్డర్ లైన్ ఏదైతే ఉందో అది స్కిప్ అవ్వకుండా మీ షోల్డర్ మీద సెటిల్ అవుతుంది. నాకు చాలా మెసేజెస్ వస్తుంటాయి షోల్డర్ లైన్ ఏదైతే ఉందో అది బ్యాక్ లేదా ఫ్రంట్కి స్కిప్ అవుతుందని. నేను చెప్తున్నాను కదా, మీరు పర్ఫెక్ట్ మార్కింగ్స్ ఇస్తూ కరెక్ట్గా జాయిన్, అంటే ముందుగా కానీ వెనుక కానీ ఎక్కువగా జాయిన్ చేయకుండా కరెక్ట్గా జాయిన్ చేయాలి షోల్డర్ లైన్. రైట్ సైడ్ స్లీవ్ని ఇలా షోల్డర్ లైన్ మీద ప్లేస్ చేస్తూ సెంటర్గా మీట్ అయ్యేటట్టు చూసుకొని స్లీవ్ని మనము బాడీస్తో జాయిన్ చేసుకోవాలి. స్లీవ్ జాయినింగ్ ఏదైతే ఉందో సెంటర్ స్లీవ్ నుంచి బాడీస్కి జాయిన్ చేసుకోవాలి ఫస్ట్. అలాగే ఇప్పుడు సెంటర్ స్లీవ్ నుంచి బ్యాక్ సైడ్ బాడీస్కి జాయిన్ చేయాలి. స్లీవ్ జాయినింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనం రాంగ్ సైడ్న స్లీవ్స్ అండ్ సైడ్స్ జాయిన్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న లైన్స్ కనిపిస్తున్నాయి కదా, దాని మీదే స్టిచ్ లైన్ చేయాలి. ఆర్మ్ పిట్ దగ్గర 2 స్లీవ్స్ మ్యాచ్ అవ్వాలి. అలాగే సీమింగ్ అలవెన్స్ ఏదైతే ఉందో దాన్ని బాడీ సైడ్ని ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయాలి. ఇది స్లిట్ చుడిదార్ టాప్ కాబట్టి హిప్ లెంత్ దగ్గర మనము లాక్ చేసేయాలి. అలానే రెండో సైడ్ కూడా సైడ్స్ జాయిన్ చేయాలి. ఇప్పుడు ఈ చాక్ ఏదైతే ఉందో దాన్ని డబుల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేయాలి. 1/4 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకోవాలండి. కింద హెమ్ లైన్ కన్సీల్ అయ్యాక సైడ్స్ వచ్చే ముందే మళ్ళీ 1/4 ఇంచ్ డబుల్ ఫోల్డ్ చేస్తూ స్టిచ్ చేసుకుంటూ హిప్ లైన్ దాకా స్టిచ్ చేయాలి. ఇది కంటిన్యూస్ స్టిచ్చింగ్ అండి. పూర్తిగా చాక్ అండ్ హెమ్ లైన్ మొత్తం స్టిచ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు హెమ్ లైన్ దగ్గర రీచ్ అయ్యాం కదా, ఇలా ఫోల్డ్ చేస్తూ నెక్స్ట్ హెమ్ లైన్ అంటే బ్యాక్ ప్యానెల్ సైడ్ స్టిచ్ చేసుకోవాలి.
చూస్తున్నాం కదా, హెమ్ లైన్ దగ్గరకు వచ్చేసాము. మళ్ళీ డబుల్ ఫోల్డ్ చేస్తూ పూర్తిగా రా ఎడ్జెస్ మొత్తం కన్సీల్ చేయాలి. ఇప్పుడు కార్నర్స్కి టాప్ స్టిచ్ చేద్దాం. ఇది హెమ్ లైన్ అండ్ చాక్ మొత్తం మీద టాప్ స్టిచ్ చేయాలి. చాక్ని స్లిట్ కూడా అంటారు. సో స్లిట్ అండ్ హెమ్ లైన్ రెండింటిని టాప్ స్టిచ్ చేసుకోవాలి. ఇది చూస్తున్నారు కదండి, ఇన్సైడ్ ఫినిషింగ్స్. ఇప్పుడు ఈ కర్వ్ టర్నింగ్స్ దగ్గర మనం స్లిట్స్ ఇవ్వాలి. స్లిట్స్ ఇవ్వడం వలన ఈజీగా స్ట్రెచ్ అవుతుంది, అలాగే మన షేప్ పర్ఫెక్ట్గా ఎలివేట్ అవుతుంది. కాటన్ లాంటి ఫ్యాబ్రిక్స్కి మనం కంపల్సరీగా ఇవ్వాలి, ఎందుకంటే చేతుల మీదకి లేపినప్పుడు స్ట్రెచ్ అవుతుంది కదా, అప్పుడు సెంటర్లో చినకుండా ఉంటుంది. స్ట్రెచబుల్ ఫ్యాబ్రిక్స్కి అయితే అవసరం లేదు, లైక్ జార్జెట్, క్రేప్. ఇదండి మన చుడిదార్ టాప్ స్టిచ్చింగ్ అయిపోయింది. ఈ ప్యాటర్న్ ఏదైతుందో యోక్ ప్యాటర్న్ కుర్తీ అంటారండి. అది నెక్స్ట్ వీడియోలో ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. ఐ హోప్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనుకుంటున్నాను. మీరు ఈ వీడియోని వాచ్ చేసి ట్రై చేస్తే, అంటే కట్టింగే కానీ లేదా స్టిచ్చింగే కానీ మీకు ఇలా ప్రొఫెషనల్ వేలో చూస్తున్నారు కదా, ఎంతో అందంగా డిజైన్ అయిన ఈ ప్యాటర్న్. ట్రై, లైక్ అండ్ షేర్. మీకు ఏ విధమైన డౌట్స్ కానీ సజెషన్స్ కానీ ఉంటే డూ రైట్ టు మీ. Thank you so much for watching. This is Radha, fashion designer, signing off. Meet you friends with another interesting video. Bye for now.